దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి దావీదుని దేవుడు ఎక్కడో అడవిల్లో ఎక్కడో ఉన్నటువంటి జీవితాన్ని తీసుకుని వచ్చి ఉన్నత స్థానంలో దేవుడు కూర్చోపెట్టేస్తున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. శత్రు కుమారుడిని లేక శత్రు మనవుడిని నశింప చేయవలసినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాట, సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా? నేను మంచి చేయడానికి, నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా? వారిని ప్రేమిద్దామని అనుకుంటున్నాను, వారిపై నేను కృప చూపిద్దామని అనుకుంటున్నాను. అయ్యా ఉన్నారండి, ఒకడున్నాడు, యోనాతాను కుమారుడు ఉన్నాడండి. వాడి పేరు ఏమిటి? మెఫీబోషెత్ అండి వాడి పేరు. ఎక్కడున్నాడు వాడు? అయ్యా వాడేమో లోదేబారులో ఉన్నాడు. ఎక్కడో లోదేబారులో బ్రతుకుతున్నటువంటి వ్యక్తి విషయంలో దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు వెతుకుతున్నాడు. అవును, దేవుడు కూడా మన జీవితాల్లో కృపను చూపిస్తున్నాడు, కృపను చూపించాడు అని ఈరోజు మనమందరం గ్రహించాలి. నా జీవితాన్ని కూడా ప్రభు ఆదరించాడు. పాపంలో బ్రతికే నన్ను, శాపపు కట్టుతో బ్రతికే నన్ను ప్రభు పిలుచుకున్నాడు, ప్రభు రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు అని మనం అందరం కూడా ప్రభు కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారం అయ్యాం ప్రియులారా. దావీదు మెఫీబోషెతుని ఎలాగో ప్రేమించినాడో మీరు మమ్ములను అలాగూ ప్రేమించారు, దీవించారు, ఆశీర్వదించారు, పైకి లేవనెత్తారు. నీకు వందనాలు. లోకములను వాటిని విడిచి నిన్ను ఎలా వెంబడిస్తున్నామో మేము పరీక్షించుకుని పరిశీలన చేసుకుని నిన్ను మరింతగా ప్రేమించేటట్లు, నీకోసం బ్రతికేటట్లు మాకందరికీ సహాయం, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.